వాళ్ళ కొంతమంది వినడానికి వచ్చేవాళ్ళు, జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ చాటును వాళ్ళే అనలైజ్ చేసుకుని వస్తూ ఉంటారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు 75% ఇలాగే ఉంటారు, ఒక్కొక్కసారి ఈవెన్ 90%. వీళ్ళందరూ గూగుల్లో చదివి చార్ట్ అనలైజ్ చేసుకుని నా దగ్గరికి వస్తూ ఉంటారు. వీళ్ళతో హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఈ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. వాళ్ళకి స్వయంగా తెలియదు, చెప్తే వినరు. ఒక గ్రహం ఒక పొజిషన్లో ఉంటే దాని ఫలితం అలా ఉంటుంది కదండి. మనవాడు ఆల్రెడీ నెట్లో చదివాడు, అది కరెక్టే. గ్రహం అక్కడ ఉంటే దాని ఫలితం అలాగే ఉంటుంది అనేది కరెక్టే, అక్కడ వరకు కరెక్టే. కానీ మనం మిగిలిన విషయాలు కూడా చాలా చూడాలి. ఆ గ్రహం ఏ స్థానంలో ఉన్నాడు, ఎలాంటి రాశిలో ఉన్నాడు, ఎవరితో ఇతి చెంది ఉన్నాడు, ఆ గ్రహానికి సంబంధించిన యోగాలు ఏమైనా క్రియేట్ అవుతున్నాయా, ఆ గ్రహాల దశ అంతర్దశలు ఎప్పుడు వస్తున్నాయి, ఇలాంటివన్నీ మనం ఒక జాతక చక్రంలో తప్పనిసరిగా చూసి తీరాలి. ఎప్పుడు చూడాలి? అసలు ఒక జాతక చక్రం ఒక జ్యోతిష్కుడు ఓపెన్ చేసిన తర్వాత అన్నిటికన్నా ఫస్ట్ చూడాల్సింది లగ్నం చూడాలి. ఏది లగ్నం ఏది, చంద్రుడు ఎక్కడ స్థితమై ఉన్నాడు, ఇవన్నీ చూడాలి. దీని తర్వాత చూడాల్సిన ఇంకో అతి ముఖ్యమైన ఒక విషయం ఏంటి అంటే ఏ జ్యోతిష్కుడు మీరు దీన్ని చూడటం లేదు ఇవాళ రేపు. అలాగే వచ్చిన వాళ్ళు కూడా అడగట్లేదు. వీళ్ళ మైండ్లో ఉన్న కంగారు వేరే, ఎందుకంటే ఆల్రెడీ మనవాడు చదువుకొచ్చాడు. అసలు అన్నిటికన్నా ముందు ఒక జాతక చక్రంలో జ్యోతిష్కుడు చూడవలసింది ఏంటి, ఒక జ్యోతిష్కుని చెప్పించుకోవడానికి వచ్చిన వాడు అడగవలసిన ప్రశ్న ఒకటి ఉంది అక్కడ. అదే, నా కర్మలు ఎలా ఉన్నాయి, ఆ కర్మలను బట్టే ఈ జీవితంలో ఫలితాలు. ఏది కర్మను ఓవర్రైడ్ చేయలేదు. ఆ కర్మ బాగుండకపోతే ఫలితాలు బాగుండవు, కర్మ బాగున్నా గ్రహస్థితి బాగుంటే ఫలితాలు బాగుంటాయి, గ్రహస్థితి బాగుండకపోయినా ఫలితాలు బాగుంటాయి, కర్మ బాగుండకపోతే గ్రహస్థితి బాగున్నా ఫలితాలు బాగుండవు. ఈ కర్మను మనం ఎలా చూడాలి? రాశి చార్ట్ చూడాలి, నవాంశ చార్ట్ చూడాలి, D60 చార్ట్ చూడాలి. ఈ 3 చార్ట్లే చూసి ఫస్ట్ ఆ జాతకుడి కర్మలను చర్చించి వాటి మీద ఒక అవగాహనకి వచ్చి వాళ్ళు మన మీద ఏ ప్రశ్న అడుగుతున్నారు, ఏ గ్రహం యొక్క దశ అంతర్దశలు ఇప్పుడు నడుస్తున్నాయి, ఏ గ్రహాల యోగాలు ఇప్పుడు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఇది అసలు కర్మలు చూడకుండా జాతకం